హలో వైటీ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్ను చెర్రీ అఫిషియల్. ఈరోజు రెసిపీ అయితే ఆనపకాయ డప్లం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఈ కర్రీ ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకెవరైనా టేస్ట్ చేయకపోతే వెంటనే వెళ్ళి ఈ వీడియో అయితే చూసి ఈ కర్రీ అయితే చేసుకుని ట్రై చేయండి ఒకసారి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. అంతే, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకున్న ఆనపకాయల్ని ఒక మినీ కుక్కర్లో అయితే వేసుకుని ఆనియన్స్ అలానే పచ్చిమిరపకాయ వేసి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలండి హాట్ వాటర్లో. అయితే ఇలా 4 విజిల్స్ తర్వాత అయితే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును అయితే దీంట్లో యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇది మొత్తం ఉడికించాలండి. ఇలా ఉడికించిన తర్వాత అయితే ఇప్పుడు మనం తాలింపు అయితే పెట్టుకోవాలి. ఆనపకాయ డప్పలంకి అయితే ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందామండి, చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక పాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అవ్వాలి. కొంచెం వెల్లుల్లి, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి మిక్స్ చేయండి. అలానే కొంచెం కరివేపాకు వేసి ఎండుమిర్చి వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేయండి. ఇది బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం ఇందాక పెట్టుకున్నాం కదండి, అది మొత్తం దీంట్లో అయితే యాడ్ చేసేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత టేస్ట్ చూసుకోవడమేనండి. ఫైనల్గా అయితే ఆనపకాయ డప్పలం కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ నేమ్ వింటేనే మీకు కొత్తగా అనిపిస్తే కానీ నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ ఈ కర్రీ మీకు తెలిస్తే కానీ అయితే మీకు ఎలా ప్రిపేర్ చేస్తారో ఏంటో అన్నది నాకు అయితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.